దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహాన్ని రాజమహేంద్రవరం నగరంలోని గోరక్షన్పేట సెంటర్లో ప్రతిష్ఠించుచున్నారు. నిన్న సాయంత్రం బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంబంధిత స్థలాన్ని పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. వాజ్పేయి గౌరవానికి తగినట్లు శుభ్రంగా, విశాలంగా, ఆకర్షణీయంగా ఉండే చోటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, అడబాల రామకృష్ణ, కోడూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ రానుందని, నియోజకవర్గంలోని 21 రహదారి మరమ్మతులు, నిర్మాణ పనులకు గాను 28.89 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. త్వరలోనే కొత్త రోడ్లపై ప్రయాణం చేయవచ్చని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంథింగ్ ప్రాజెక్టు కింద తొలి దశలో ఈ పనులు మంజూరైనట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ విద్యా సంస్థలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలియజేశారు. టెట్ పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 10 నుంచి 21 వరకు 2 విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి హాజరవ్వాలని, పరీక్షా నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, జిరాక్స్ దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి పండుగకు పేకాట, కోడిపందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యక్రమాలను పాల్పడితే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి ఎస్పీ డి నరసింహకిశోర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాట్లు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలోని ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్, నిడదవోలు సర్కిల్ ఆఫీసుల్లో ఎస్పీ వార్షిక తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు విడిచి ఊరు వెళ్లే సమయంలో పోలీసులను ఆశ్రయించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను తమ ఇళ్లలో అమర్చుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దొంగతనాలను అరికట్టేందుకు సులభతరం అవుతుందని అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశలకు పోయి రకరకాల యాప్ల ద్వారా, ఫోన్ ద్వారా వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు డీఎస్పీ డి దేవకుమార్, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్, సబ్ ఇన్స్పెక్టర్లు జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. సోషల్ మీడియా వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కొత్త చట్టాన్ని బుధవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను వినియోగించకూడదు. తల్లిదండ్రుల సమ్మతి ఉన్నా లేదా ఇప్పటికే అకౌంట్లు ఉన్న పిల్లలకు కూడా ఇందులో మినహాయింపు లభించదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కిక్, రెట్టింగ్, స్నాప్చాట్, థ్రెడ్స్, టిక్టాక్, ట్విచ్, ఎక్స్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వస్తాయి. కొత్త చట్టాన్ని అందరూ పాటించాల్సిందేనని ఉల్లంఘించిన వారిపై సుమారు 266 కోట్లకు పైగా భారీ జరిమానా విధించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ తరహా నిబంధనలతో సోషల్ మీడియా బ్యాన్ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి కుంభకోణంపై విచారణ జరుగుతున్న తరుణంలోనే తిరుమలలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తిరుమలకు వచ్చే ప్రముఖ భక్తులకు అందజేసే పట్టు శాలువాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వారికి మల్బరీ పట్టు శాలువాలకు బదులు పాలిస్టర్ శాలువాలు అందజేసినట్లు గుర్తించారు. 2015 నుంచి ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సుమారు 55 కోట్ల అక్రమాలు జరుగునట్లు గుర్తించిన టీటీడీ బోర్డు దీనిపై ఎస్బీ విచారణకు ఆదేశించింది.